హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ చాలా కోపంగా ప్రశాంత్ దగ్గరికి వచ్చి, ఏంట్రానే నిన్ను మోసం చేశానా, ప్రణతిని ఇలా మోసం చేయమన్నానా అని చెప్పేసి గట్టిగా నిలదీస్తుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రశాంత్ అయితే, అవును మీరే చెప్పారు కాబట్టే నా జీవితం ఇలా అయిపోయింది. కాకపోతే నేను ప్రణతి పెళ్లి చేసుకుని ఈ పాటికి హ్యాపీగా ఉండేవాళ్ళం అని చెప్పేసి అంటూ ఉండేవాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రశాంత్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న అవని మాత్రం, ఎందుకురా ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు, ఎవర్రా నువ్వు, ఎవరో కూడా నాకు తెలియదు కదరా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రశాంత్ మాత్రం, మీరు నన్ను ఇంతకు ముందే కలిశారు, ఇలా చేయమని కూడా చెప్పారు, నన్ను భయపెట్టారు, బాధ పెట్టారు, అందుకే నేను ఇలా చేయవలసి వచ్చింది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంట్రా ఇప్పటికైనా నిజం చెప్పారు, ఎవర్రా నీతో ఇలా చెప్పిస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రశాంత్ మాత్రం, ఎందుకండి మీరు ఇంత మోసం చేస్తున్నారు, ఇన్ని అబద్ధాలు ఆడుతున్నారు, ఇదంతా ఆడించిన నాటకం మీరే కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రణతి ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపుకు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న అవని మాత్రం, నువ్వు చెప్తుంది అబద్ధం, 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 ఇప్పటికైనా నిజం చెప్పు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నీతో ఇలా ఎవరు చేయిస్తున్నారు అని చెప్పేసి చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రశాంత్ మాత్రం, నేను అబద్ధం చెబుతున్నాను అంటున్నాను, సరే అయితే ఈ వాయిస్ ఎవరిదో మీరే మాకు చెప్పండి అని చెప్పేసి అంటూ తన ఫోన్లో వాయిస్ని అయితే వినిపిస్తూ ఉంటాడు. ఇంతలో ఉన్న ఆ వాయిస్ ఫోన్ను వినేసి, నువ్వు ప్రణతిని కానీ పెళ్లి చేసుకున్నావు అంటే నేను నీ ఫ్యామిలీ మొత్తం ఏం చేస్తానో తెలియదు, ఫ్యామిలీని మొత్తం బ్రతకనివ్వను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ అవని ఏంటి ఇది, ఈ వాయిస్ నాలాగానే ఉంది, కానీ నేను ఎప్పుడు వీడితో ఇలా మాట్లాడలేదే అని చెప్పేసి అనుకుంటూ అక్కడ ఉన్న ప్రశాంత్కి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇప్పటికైనా నమ్ముతారా, మీరే కదా నన్ను ప్రణతిని విడదీసింది, మిమ్మల్ని మోసం చేసింది, నువ్వే కదా నన్ను బయట పంపించారు, మీరే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా కోపం అవని వైపుకు చూస్తూ ఉండిపోతారు.